అంతా కూడా ఫ్లెక్సీల వార్ నడుస్తుంది అనుకోవచ్చు. ముఖ్యంగా అటు విజయవాడ నుంచి మొదలుపెట్టి అటు రాయలసీమ కావచ్చు, ఇటు ఉత్తరాంధ్ర విశాఖపట్నం వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ఫ్లెక్సీలు అయితే కనిపిస్తున్నాయి. సిద్ధం అని చెప్పి ఆయన మీటింగులు కూడా కండక్ట్ చేస్తున్నారు. రేపు రాబోయే ఎలక్షన్స్కు మేము సిద్ధంగా ఉన్నామని సమర శంకర్రావాన్ని పూరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు కూడా మేము సిద్ధం అని చెప్పేసి విజయవాడలో అయితే, ముఖ్యంగా విజయవాడలో అనేక ఎక్కడైతే హోర్డింగ్స్ కనిపిస్తాయో అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో సిద్ధం అనే ఫ్లెక్సీలు అయితే నిండిపోయాయి. దానికి కౌంటర్గా మేము సిద్ధం అని చెప్పేసి జనసేన పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మీరు సిద్ధం అయితే మిమ్మల్ని పంపించేందుకు మేము సిద్ధం అంటూ కొన్ని ఫ్లెక్సీలు అయితే అటు సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కూడా హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా కౌంటర్లు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కౌంటర్లు అయితే వేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు రెండు పార్టీలు, అటు జనసేన, టీడీపీ అలాగే వైసీపీ, ఈ మూడు పార్టీల మధ్య కూడా ఒక యుద్ధ వాతావరణాన్ని, మాటల తోటాల వాతావరణాన్ని అయితే కనిపిస్తుంది. మీరు సిద్ధంగా ఉండండి, మేము సిద్ధంగా ఉంటాం, లేదంటే మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి, మేము గెలవడానికి సిద్ధంగా ఉంటాం అని చెప్పడం కావచ్చు. అనేక విధాలుగా కౌంటర్లు అయితే ఈ రెండు పార్టీల మధ్య, అంటే ప్రధాన ఈ పొత్తులో ఉన్నటువంటి టీడీపీ, జనసేన అలాగే ప్రధాన అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కూడా కొంత చర్చలు అయితే జరుగుతున్నాయి. ఏదేమైనా ఒక వాతావరణం అక్కడంతా కూడా వేడెక్కింది. ఒక్కసారిగా విజయవాడలో అయితే ముఖ్యంగా ఫ్లెక్సీల వారైతే నడుస్తుంది. మేము సిద్ధం అంటే మేము సిద్ధం, మీరు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి, మేము గెలవడానికి సిద్ధం అని ఒక పార్టీ. ఏదేమైనా సరే వీళ్ళిద్దరి మధ్య ఏం జరగబోతుంది రేపు, అసలు రేపు ఎలక్షన్స్లోనే ఇప్పుడే ఇంత ఎలా ఉంటే రేపు ఎలక్షన్స్ షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉండబోతుంది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆతృతతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి రేపొద్దున వీళ్ళిద్దరి మధ్య ఏంటి, రేపొద్దున ఇప్పుడే ఎలా ఉంటే రేపొద్దున ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి భేదాభిప్రాయాలు వస్తాయంటే ఒక వారు కనిపించే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి రేపు వచ్చే ఎన్నికల్లో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది అనేది కూడా వెయిట్ చేయాలి.